గుమగుమలాడే ఏదో తెలియని వేడి నా అడుగులు తడబడే నాలో ఏమో ఈ సందడి అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా ఎవడే వీడు? కనపడ్డల్లా మగాడు, నీకంటే మొనగాడు. అది చూస్తా. రేయ్, పెళ్లి కాని పిల్లతో పరాచకాలు ఆడతావంటరా? పెళ్ళైన పిల్లతో ఆడమంటావా? రాజా మూర్తుడు ఎలా ముడిచిపోయిన మనసు పడికి ఈ గంగులు గారు కొట్టాడంటే గింగులు తిరగాలి. రేయ్, ఇది నాకు కాబోయే పెళ్ళావురా. దీని వంటి మీద చేసే అధికారం నాకు ఒక్కడికే ఉందిరా. తీస్తా వీడు లేకపోతే వస్తాదులో రొమ్మించుకుని వచ్చాడు లోకల్ పట్ల మహవాడును. వాడు మళ్ళీ నీ జోలికి వస్తే చెప్పు, వాడు అంత తెలుస్తాను. నా జోలికి ఎందుకు వస్తాడు రాజా? ఉట్టి సౌట ఆడిప్పుడు ఎక్కడ లేస్తాడు? నువ్వు కొట్టిన దెబ్బకి నడుము పట్టుకుని అయ్యో ఒకటే నాకు. రాజా ఏడ్చెళ్ళి కడవతో నీళ్లు తీసుకొస్తాను, ఏడ్నే ఉండు, కలిసి వెళ్తాం. అలాగే పులి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అటగే. రాజా ఏం మాటవి? కంట్లో ఏదో పడింది రాజా. చూడండి. ఏమిటి మాయ? మాత
నువ్వు ఏమిటట్టా చూస్తున్నావు? ఏం లేదు, పోదాం. లేనాయన లే. రాజా, భగవంతుని కృప వల్ల నిరాఘాటంగా నీ విద్యాభ్యాసం పూర్తయి మహారాజా వారు నీకు త్వరలోనే పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటున్నా. నేర్చుకున్న విజ్ఞానంతో నేర్పుగా ప్రజలను పాలించి నీ పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి నాయన. అలాగే గురు, నాకు సెలవు. వెళ్ళి దేవి, యువరాజుకు తన తల్లిని కాపాడుకునే శక్తిని ప్రసాది. ఏంటి పరదేశం? అచ్చు రాజుగారి కొడుకులా ఉన్నా. వేషం కాదు మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది, రాజధానికి వెడుతున్నాను. నువ్వు రాజు కొడుకువా? అవును. మరి నాతో ఎందుకు అబద్ధాలు చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను. మన్నించు మాధవి. చిచి, మీ మగాళ్ళ పాడుబుద్ధులే ఇంత. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆడాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు, సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణ్ణి కాదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎట్టా? ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడానికి పద, ఆ 3 ముళ్ళు ఆడనే ఎద్దు. కానీ ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదిగో అదిగో, అప్పుడే జారుకుంటున్నావు. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రాణివి. అవును, ఇలా చాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలకు కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఎవరి చేత? నీ మారా చేతరా, మా గంగలు గారి చేతరా? ఎందుకు దాన్ని ఇట్లా మోసం చేస్తావు? ఈ మాట ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదాన్నా, నా గాలి పండిస్తుండేదాన్నా. దాన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారిని వెళ్ళిపోతావా రాజా? ఏడవకు మాధవి, ఏడవకు. నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి. కల్లో కూడా నిన్ను మర్చిపోను మాత్రం, మర్చిపో. అయితే మన పెళ్ళెప్పుడు? నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తాను. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించాలి, మహారాణిలాగే మాట్లాడాలి, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు గాని సైనికులు గాని వస్తారు. నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువు గారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదాను. అట్లాగే. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాణి. నిన్ను నేను అట్లా పిలుస్తానా రాజా? రాజా, ఇదిగో ఈ పువ్వు వాడేలోగా నువ్వు పల్లకి పంపించాలా, లేకపోతే నేను ఆడికే వచ్చేస్తా. అలాగే మాట వెళ్ళి మాట. రాజా, వాటికి ముందు ఈ కోళ్ళు ముగ్గురేంటి, మేకలేంటి? చెలికత్తలేవరే? చెలికత్తలేంటే చెలికత్తలే. అమ్మా, ఏంటమ్మా ఈ పేడకంపు? మహారాణి గారు వచ్చారు, మళ్ళీ పులిహారాలు పట్టండి. మహారాణి గారు ఎవరే? మహారాణి గారు అంటే
గారి పెళ్ళావు నీ ఎటకారం మండ వస్తే మాధవి ఏంటా ఒళ్ళిరుపులు సరిగ్గా మాట్లాడు మర్యాదగా మహారాణి గారు అని పిలువు ఎవరినే మళ్ళీ అదే మాట అంటున్నావు ఎదురుగా మహారాణి గారు నుంచుకుని ఎవరినే అడుగుతున్నావా